థ్యాంక్ యూ అన్న సిరణ మంత్రి గారికి నేను మాట్లాడను కానీ విషయం ఏంటంటే ఒక 3-4 డిమాండ్ ఉన్నాయి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా. బీసీ డి నుంచి ఏలోకి 1986లోనే ఎన్టీ రామారావు గారు కలుపుతూ 156 జీవో ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించాలా లేకపోతే బీసీ కమిషన్ ద్వారా మరొకసారి సమీక్ష జరిపి అత్యంత వెనుకబడినటువంటి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్నింటిలో కూడా వెనుకబాటులోనైనటువంటి సగల జాతిని బీసీడీ నుంచి ఏలోకి తీసుకుపోయే బాధ్యత అండగా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రెండవ డిమాండ్ అన్న గత ప్రభుత్వం 2959 2 జీవోలు ఇచ్చింది. నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగలకు మొత్తం కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో మీరు 15% వర్క్స్ మీకు అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తున్నామని చెప్పి 29 జీవో ఇచ్చారు. సంవత్సరం గడిచిన వెంటనే మళ్ళీ దాన్ని మాటిఫై చేసి 59 జీవో ఇచ్చి 3% ఆఫ్ వర్క్స్ సగనాయుడు వడ్డేరు అని చెప్పేసి ఇచ్చారన్న. వడ్డేరులు మా సోదరులే కాకపోతే వాళ్ళు బీసీ ఏలో ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ వస్తున్నాయి. వాళ్ళని కూడా దీంట్లో కలిపి మమ్మల్ని 3% వర్క్ తగ్గించి ఈరోజు ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తా ఉన్నారు నిర్మాణ రంగం మీద వాళ్ళు. అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ బోర్డు మేము రాజకీయంగా ఎక్కలేము, ప్రత్యక్ష రాజకీయంగా పోవడానికి ఆర్థికంగా స్తోమతని దయచేసి దయవచ్చి లేబర్ అంతా కూడా మా వాళ్ళు 90% దాన్ని ఉన్నారు కాబట్టి సంక్షేమం కోసం పనిచేసేటువంటి లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ మన అధికార పార్టీలో పనిచేసేటువంటి ఒక సగరునికి కేటాయించాలని. ఇంకొక చివరి విషయం ఏంటంటే ఈరోజు భగీరథ జయంతికి వచ్చేది, ఈరోజు కొత్త శకానికి నాని బతుకురు అన్ని జిల్లాలో భగీరథని ఒక విగ్రహాన్ని హైదరాబాద్ సెంటర్లో ఏదో ఒక స్థానంలో అధికారికంగా ప్రభుత్వం నెలకొల్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సానుకూలంగా స్పందిస్తారని ఆయన సభాధ్యక్షులు సగర సంఘ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర గారు, నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ బీసీ సంఘాల అధ్యక్షులు జాతర శ్రీనివాసరావు గారు, సగర సంఘం నాయకులు మారుతి సాగర్ గారు, బీసీ సంక్షేమ సంఘాల ఐక్య వేదికకు సంబంధించిన నాయకత్వం వహిస్తున్న బాలరాజు గౌడ్ గారు, గణేష్ చారి గారు, మణిమంజరి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సగర సోదరులందరినీ కూడా శుభాకాంక్షలు. మనం ఈరోజు కూడా ఏదైనా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటే లేదా ఆచరణ సాధ్యం కానిది ఆచరణ దిశలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే దాన్ని భగీరథ ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తారు. అటువంటి భగీరథుల యొక్క జయంతి సందర్భంగా ఆ వంశానికి సంబంధించిన మీ అందరూ కూడా నేను ఈ సందర్భంలో ఒక చొరవ తీసుకోవడం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవడు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చేవాడు, ఎవడు ఆర్థికంగా ఎదగడానికి రమ్మని ధన సంపదల్ని మీకు పంచరు, కానీ మనం తెచ్చుకోగలిగేది మనం సంపాదించుకోగలిగేటువంటిది విద్య.